రిటైర్డ్ ఆఫీసర్లకు నో ఎక్స్టెన్షన్ మళ్ళీ పొడిగింపు ఇవ్వద్దని సీఎం ఆదేశాలు. మార్చి తర్వాత దాదాపు 1000 మంది ఇంటికి అన్ని శాఖలకు సీఎస్ సర్క్యులర్ అంటూ చూస్తున్నాం. సో వీళ్ళే మెయిన్ రిటైర్డ్ ఆఫీసర్లకు కేసీఆర్ గతంలో ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. సో వాళ్ళ వల్లనే ఈరోజు వ్యవస్థ ఇట్లా ఉంది అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అత్యధికంగా మున్సిపల్ శాఖలో 200 మంది వీరంతా బీఆర్ఎస్కు కొమ్ము కాస్తున్నట్టు ఆరోపణలు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే 55,000 ఉద్యోగాల భర్తీ, 10,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపై అనుమానాలంటూ చూస్తా ఉన్నాం. సో ఈ రిటైర్ అయిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కు కేసీఆర్కు సన్నిహితులే. సో వాళ్ళ వల్ల కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సో వాళ్ళెవరికి కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వద్దు అని చెప్పేసి సీఎం ఆదేశాలు ఇవ్వడంతో మొత్తానికైతే సీఎస్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల కొంతమేర కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వేల మంది ఉన్నారు ఈ రిటైర్డ్ ఆఫీసర్లు. వానికి ఒక్కొక్కడు ఏం పని చేయడు పీకడు కానీ లక్షల రూపాయలు జీతాలు. ఇదే ఉన్నది, అంత తప్ప వేరేం లేదు ఇక్కడ. రిటైర్డ్ ఆఫీసర్లకు నో ఎక్స్టెన్షన్ మళ్ళీ పొడిగింపు ఇవ్వద్దని సీఎం ఆదేశాలు. మార్చి తర్వాత దాదాపు 1000 మంది ఇంటికి అన్ని శాఖలకు సీఎస్ సర్క్యులర్ అంటూ చూస్తున్నాం. సో వీళ్ళే మెయిన్ రిటైర్డ్ ఆఫీసర్లకు కేసీఆర్ గతంలో ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. సో వాళ్ళ వల్లనే ఈరోజు వ్యవస్థ ఇట్లా ఉంది అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అత్యధికంగా మున్సిపల్ శాఖలో 200 మంది వీరంతా బీఆర్ఎస్కు కొమ్ము కాస్తున్నట్టు ఆరోపణలు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే 55,000 ఉద్యోగాల భర్తీ, 10,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపై అనుమానాలంటూ చూస్తా ఉన్నాం. సో ఈ రిటైర్ అయిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కు కేసీఆర్కు సన్నిహితులే. సో వాళ్ళ వల్ల కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సో వాళ్ళెవరికి కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వద్దు అని చెప్పేసి సీఎం ఆదేశాలు ఇవ్వడంతో మొత్తానికైతే సీఎస్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల కొంతమేర కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వేల మంది ఉన్నారు ఈ రిటైర్డ్ ఆఫీసర్లు. వానికి ఒక్కొక్కడు ఏం పని చేయడు పీకడు కానీ లక్షల రూపాయలు జీతాలు. ఇదే ఉన్నది, అంత తప్ప వేరేం లేదు ఇక్కడ.